యేసునామమున అందరికి వందనములు. నేటి దైవ వాక్కు యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఇందులో మనం చూసినట్లయినా కానాలో యేసు ప్రభు వారు చేసిన మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరిచినట్లుగా చూస్తున్నాం. వెంటనే శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచినారు. ఇందులో చాలా ఆధ్యాత్మికత సత్యాలను గమనించాలి. యేసు ప్రభు అభిషక్తుడనియు, యేసు ప్రభు దేవుని కుమారుడనియు, యేసు ప్రభు పరలోకం నుండి వచ్చిన రాజు అనియు తెలియచేయుచున్నవి. మనం కూడా గుర్తించాలి, విశ్వసించాలి. అంతేకాదు ఆయన ప్రభావాన్ని, ఆయన కృపను, ఆయన ప్రేమను వెల్లడి చేస్తున్నాయి. క్రీస్తు ఎవరో మనుషులము అర్థం చేసుకునేలా సూచక క్రియ చేసినట్లు చూస్తున్నాం. మాటల్లో కాదు, చేతల్లో తండ్రి అయిన దేవుణ్ణి ప్రభువు చూపించినారు. శిష్యులు ప్రభువును వెంబడిస్తున్నారు. కానా పెళ్లిలోని సూచక క్రియ ద్వారా ఇంకా ఎక్కువగా శిష్యులు విశ్వాసం ఉంచినారు. మన జీవితాల్లో కూడా ప్రభు చేసినవి తలంచుకొని విశ్వాసంలో నడుచుకుందుముగాక. ప్రభువు తన మహిమను బయలుపరచుచు, కుటుంబంలోని సమస్యను తీర్చుచు, మనలందరినీ ఇంకా విశ్వాసములో బలపరచుచు చేసిన మొదటి సూచక క్రియ నీటిని ద్రాక్షారసముగా మార్చినాడు. ఆమేన్.